మంచిది. చదవబడిన ఈ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పేజీ నెంబరు 232 బైబిల్లో ఆఖరి గ్రంథం ఇది. 66 గ్రంథాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో ఇది ఆఖరి గ్రంథం. చదవండి దయచేసి. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏమని చెప్తుందంటే బైబిల్, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. ఈ లోకంలో నీవు దప్పిక కొన్నప్పుడు సమయానికి దాహానికి నీరు లేకపోవచ్చు, లేక ఆకలి కొని ఉన్నప్పుడు సమయానికి నీకు ఆకలికి ఆహారం లేకపోయి ఉండొచ్చు, లేక సరైన వస్త్రాలు లేకపోయి ఉండొచ్చు, లేక ఉండడానికి సరైన నీడ అనగా గృహము కూడా లేని వారిగా ఉండొచ్చు. ఇప్పటికీ కొన్ని తాటేకిళ్ళు మనం చూస్తున్నాం అక్కడక్కడ ఆయా గ్రామాల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. అలాగే రోడ్డు పక్కన కూడా చిన్న చిన్న గుడారాల టెంట్లు వేసుకొని ఆ మైకా సీటుతో జీవనోపాధి సాగించేవారు, కాపురం చేసేవారు చాలా మంది ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇక మీద ఆకలైనను దప్పుకైనను మీకు ఉండదు. ఎండైనను అని వానైనను ఇక మీద మీకు ఉండవు. ఈ కష్టాలన్నీ ఉండవు. ఎక్కడా? పరలోకములో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. పరలోకానికి వెళ్ళాలి అంటే మనము ప్రభువు మీద ఆధారపడి జీవించాలి, మారు మనసు పొందాలి, రక్షించబడాలి. ప్రభు వాక్యానుసారంగా జీవించినప్పుడు ఈ లోకములో మన యాత్ర ముగించిన తర్వాత ఆ పరలోకంలో యుగ యుగాలు ప్రభుతో ఉంటాం. ఇక్కడ పొద్దున టిఫిన్ చేస్తే మధ్యాహ్నం భోజనం చేయాలి, మధ్యాహ్నం భోజనం చేస్తే సాయంత్రం టిఫిన్ భోజనం ఏదో ఒకటి చేయాలి. మంచిలు దాటి మరలా మంచిలు దాహం వేస్తుంది మనకి. కానీ ఆ ప్రభు దగ్గర ఆ పరలోకంలో బంగారు వీధులలో యుగ యుగాలు నీకు ఆకలి దప్పిలి లేని రాజ్యం అది. కావున ఆ రాజ్యము కొరకై ఈ లోకములో నేను కూడా సిద్ధపడి ఉండాలి. అక్కడికి వెళ్ళాలి అంటే తగిన అర్హతలు మనకు ఉండాలి. ప్రియ దేవుని, అందరూ వెళ్ళిపోలేరు ఆ పరలోకం. ఏమండి, ఎవరైతే దేవుని చిత్తమును చేస్తారో వారు మాత్రమే వెళ్తారట. చూద్దాం, చూడండి. ఇదే ప్రకటన గ్రంథంలో ఇదే 7వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. అమ్మా చదువు. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎక్కడి నుంచి వెళ్తున్నామంట మనం? ఈ భూలోకంలో మహాశ్రమలను అనుభవించి, కష్టాలు అనుభవించి, బాధలు అనుభవించి ఆ లోకం అనగా పరలోకానికి మనం వెళుతున్నాం. కావున ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు ఈ ప్రకటన గ్రంథంలో ఈ 14వ వచనం ఏమన్నాడంటే, అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఏ శ్రమలట? భూమి మీద మానవులుగా ఉన్నప్పుడు మనకి శ్రమలు వస్తాయి. ఎటువంటి శ్రమలట? మహాశ్రమలు. యోబు గారికి వచ్చినాయి మహాశ్రమలు, షడ్రక్ మేషక్ అబేద్గోనులకి వచ్చినాయి, దానియేలుకి వచ్చినాయి, ఇంకా అనేక భక్తులకు వచ్చినాయి, పౌలుకు వచ్చినాయి. ఏమండి, అలాగే శిష్యులు శిరఛేదనం చేయబడ్డారు, తలకిందులుగా సిలువ వేయబడ్డారు, శిరఛేదనం చేయబడ్డారు. ఏమండి, అనేక భక్తులు నూనె కాగుతున్న తలతల మరుగుతున్న నూనెలు వేయబడ్డారు, శర్మాలు ఉంచారు, రకరకాలైన బాధలు పెట్టారు. భూమి మీద ఉన్న భక్తులకే కానీ, ఆనాడు యేసు ప్రభువు శిష్యులకే కానీ ఎన్నో శ్రమలు వచ్చినాయి,
ఇక్కడ అదే బైబిల్ చెప్తుంది, మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని ఏటట యేసు ప్రభువారు ఆయన చిందించిన రక్తములో నీ నా పాపములు కడుగుకొని లేక ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే అక్కడ అన్నాడు కదా, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మహాశ్రమల నుండి వచ్చిన వారులారా, ఇక మీకు ఆకలైనను దప్పికైనను ఇక్కడ ఉండదు. ఎండ దెబ్బైనను వడగాలి దెబ్బైనను మీకు తగలదు. ఈ లోకంలో శ్రమలు వచ్చినాయని, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయని ఈవేళ ఉదయకాలము ఒక 5 అధ్యాయాలు నేను చదివినప్పుడు యోగ గ్రంథంలో 3 అధ్యాయాలు చదివాను. ఆది కాండం గురించి చదువుతూ ఉండగా ప్రియమైన దేవుడురా, అక్కడ 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఏ మాటను బట్టి కూడా ప్రభువుని దూషించలేదు యోగు గారు. ఎన్నో శ్రమలు వచ్చినాయి ఆ మహానుభావుడికి. అలాగని భక్తిపరుడు కాదా? ఊరు దేశంలోనే ఆయనంత భక్తిపరుడు లేక ఆయనంత ఆస్తిపరుడు లేడని సాక్షాత్తు ప్రభువే చెప్తున్నాడు. అంత దైవ భయం కలిగిన భక్తిపరుడు యోగు గారు. మరి ఆయనకు రాలేదా శ్రమలు? శరీరము గోకోవడానికి కూడా గోర్లు లేవట, రసిగారి పొందిన పుళ్ళు, భార్యలు 100 మంది, స్నేహితులు విడిచిపెట్టేశారు, బిడ్డలు చనిపోయారు, ఆస్తిపాస్తులు పోయినవి, ఎంతో మంది పనివారు, సమస్తము పోయినవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పుడు కూడా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిన యెహోవా నామమునకే మహిమ కలుగునుగా అని చెప్పారు యోగు గారు. మరి మనం చెప్పగలుగుతున్నామా? కొంచెం కష్టం వచ్చిందంటే, కొంత అనారోగ్యం వచ్చిందంటే, కొన్ని సమస్యలు వచ్చినాయి అంటే ఎంతో కృంగిపోతూ ఉంటాం మానవులుగా మనం. ఇది సహజము ప్రతి వారికి కూడా. అయితే యోగును జ్ఞాపకం చేసుకోవాలి, పౌలుని జ్ఞాపకం చేసుకోవాలి, షడ్రక్ మేషక్ అబేద్నెగోను జ్ఞాపకం చేసుకోవాలి, దానియేలును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ముమ్మారు ప్రార్థన చేయడం మానలేదు దానియేలు గారు. ఆలోచన చేయండి, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ అందుకున్నాడు, మహాశ్రమల నుండి వచ్చిన వారులారా. శ్రమలు కలుగుతాయి, మనకి అనారోగ్యాలు కలుగుతాయి, అపనిందలు వస్తాయి. ఏమండి అని దేవుని మర్చిపోతామా? దేవుని సన్నిధికి దూరం అయిపోతామా? ప్రియ దేవుని కూడా ఆలోచన చేయండి, గమనించండి. దేవుని విడిచిపెట్టకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎన్ని సమస్యలు కుటుంబంలో లేక వ్యక్తిగతంగా తలెత్తిన ప్రభుని ఇంకా మరి ఎక్కువగా మనము ప్రార్థన చేయాలి, ఆయన ఎక్కువగా వెంబడించాలి, ఆయన వాక్యం చదవాలి, బైబిల్. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేయండి, గమనించండి. ఎక్కడ విడిచిపెట్టలేదు అపోస్తలుడు పౌలు గారు కానీ, యోబు గారు కానీ, అలాగే అనేక భక్తులు ప్రభుని విడిచిపెట్టలేదండి ఎన్ని శ్రమలు వచ్చినా. ఏమండి, మొన్న ఒక దైవజనుడు, మేము కారులో వెళుతుండగా ఒక దైవజనుడి మాట నన్ను బలపరిచింది. స్టీఫెన్ పాల్ గారు, వైజాగ్ దైవజనుడు. బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ప్రార్థన మానేస్తున్నావా? ఇసుగు చెందుతున్నావా? దేవుని సన్నిధి దూరం అయిపోతున్నావా? ఆదివారం ప్రభు సన్నిధికి రావట్లేదా? ఆలోచన చేయండి, గమనించండి. ఇవన్నీ అంటున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. నిజమే, మహాభక్తులకు శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, విశ్వాసంగా నీకు వస్తాయి. కానీ దేవుని ఇంకా ఎక్కువగా వెంబడించాలి, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువగా కన్నీరు కార్చాలి అని పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. అంతేగాని ప్రభువుని విడిచిపెట్టకూడదు. నాకు వేరుగా ఉన్న మీరు ఏమీ చేయలేరు.
ప్రభువుకు దూరం అయిపోయి, ప్రభు సన్నిధికి దూరం అయిపోయి, ఆదివారం లేక ఉపవాస కూడల్లో లేక ఉద్యోగ సభల్లో వారి మధ్య జరుగుతున్న ప్రార్థనలో రాకంటాను ఇంటికాడే కూర్చుంటే, ఆ మంచం మీద పడుకుంటే, బెంగ పెట్టేసుకుంటే ఏం సాధిస్తావు నువ్వు? నన్ను విడిచి వేరొకరిని వెంబడించే వారికి భయంకర శ్రమలు వస్తాయని బైబిల్ చెప్తుంది. ప్రియ దేవుని కూడా ఆలోచన చేయని గమనించండి. కావున చూసారా ఇప్పుడు అమెరికా దేశం కాలిఫోర్నియా పరిస్థితి ఎలా ఉన్నది? ఉన్నతమైన భవంతులు కాలిపోయినాయండి, డబ్బు కాలిపోయింది, వాహనాలు కాలిపోయినాయి, కట్టుబట్టలతో కొంతమంది రోడ్డు మీద ఉన్నారు ఈ రోజుని. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ సమయంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఈ భూమి మీద మనకు తెలియదన్నది. దేశమైన, ఏ పట్టణమైన, ఏ గ్రామం, ఏ కుటుంబానికైనా ఎప్పుడు ఎవరికి ఎటువంటి కష్టాలు వస్తాయో, ఏ దేశం మీదకి ఎటువంటి ప్రళయాలు వస్తాయో మనకు తెలియదు. కావున ఒకే ఒక్క కుటుంబం ఒకటి కాలిపోకుండా ఉన్నదట. ఆయన పేదవాడే, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, గొప్ప విశ్వాసి. ఆ బైబిల్ అది కాలిపోలేదు. ఇప్పుడు అన్ని దేశాలు కూడా ఆ వింతనే చూస్తున్నాయి. ఏంటి పరిస్థితి అని ఆలోచన చేయండి, గమనించండి. ఈ నూతన సంవత్సరంలో వాళ్ళు ప్రవేశించిన మొదటి వారంలోనే వాళ్ళు గొప్ప సెలబ్రేషన్ చేసుకున్నారట. చేసుకున్న 2 దినాలకే ఇటువంటి భయంకరమైన సంఘటన జరిగింది. అక్కడ ఊహించారా వాళ్ళు? ఇప్పుడు మళ్ళా నిన్న వార్త ఏంటి? కొండ చెరువులు ఇరిగి బిల్డింగులే మొక్కలైపోతున్నాయట. చూడండి ప్రియమైనరా, పారిపోయిన ప్రయత్నం చేశారు కారుల మీద, వాహనాల మీద, కానీ ట్రాఫిక్ జామ్ అయిపోయి చుట్టూ ఈ మంటలు వస్తున్నాయి. మనకు కూడా బ్రతున్న వాహనాలు వదిలేసి పారిపోతే వాహనాలు కూడా కాలిపోయినాయి. ప్రియమైన దేవుని కదా ఆలోచన చేయండి, గమనించండి. అయినా కొంతమందికి దేవుని భయం కొద్దిగా లేదు. దేవుడు అంటే, సృష్టికర్త అంటే, ప్రభు అంటే అసహించుకునేవాడు కొంతమంది ఉన్నారు లోకంలో. ఈ ప్రభు మాకు సంబంధించిన దేవుడు కాదు. ఎవరికి సంబంధించిన దేవుడు అండి? నువ్వు పీల్చుతున్న గాలి ఎవరిచ్చారు? త్రాగుతున్న నీరు ఎవరిచ్చారు? ఉంటున్న నీడ ఎవరిచ్చారు? తింటున్న ఆహారం, కట్టుకున్న వస్త్రాలు ఎవరిచ్చారో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభువు వారు ఇచ్చారు. ఆయన వాక్కు ద్వారా సమస్తం కలిగినవి. మానవుని తయారు చేశారు మట్టి నుండి. నాసికారంధ్రాల్లో జీవాత్మగా నరుడు జీవాత్మ అయ్యాడు. మనలో ఉన్న ఆత్మ ఆయనది. మనము దేవుని బిడ్డలము. ఏ కన్న తల్లిదండ్రి అయినా తన బిడ్డలను మీరు నాకు పుట్టలేదు, మీరు నా బిడ్డలు కాదంటే ఆ తల్లిదండ్రులు ఎంతగా బాధపడతారు, ఎంతగా కన్నీరు గారుస్తారు, ఎంతగా వేదన చెందుతారు. అలాగే యేసు ప్రభు వారు కూడా ఆ యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా ఆకాశం ఆలకించుము, భూమి చెవి యొక్కుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఈనాడు సృష్టికర్త అయిన దేవుని మీద కొంతమంది తిరగబడుతున్నారు. ప్రభు ప్రేమ వారికి తెలియదు. ఏమండి, ప్రభువే రక్షకుడని, దేవుడని, విమోచకుడని వారికి తెలియదు. ఆ ప్రేమ తెలియక వారు తిరుగుబాటు చేస్తున్నారు. జాగ్రత్త సుమా, ఒకప్పుడు నేను కూడా అటువంటి తిరుగుబాటుదారుణ్ణే, కానీ ప్రభు కనికరించి రక్షించుకున్నారు. ఎంతకాలం నువ్వు తిరుగుబాటు చేస్తావు? ఎంతకాలము ప్రభు నా ప్రభు కాదని, లేక మా దేశానికి సంబంధించిన వాడు కాదు, లేదా మా కులానికో మా మతానికో సంబంధించిన కాదని అనుకుంటాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేయండి, గమనించండి. కావున ఇక నుండి మీకు ఆకలైనను దప్పికైనను ఉండదు, ఎండైనను వడగాలినకు తగలదు. మహాశ్రయం నుండి వచ్చిన వారని ప్రభు పిలుస్తాడట. కొద్ది కాలం ఓర్చుకో ప్రియ సోదరుడా. నీతిమంతుల రక్తం అంట భూమిలోకి మొరపెడుతుందంట. నాదా సత్య స్వరూపి, ఎందాకా నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా అని అంటే ఇంక కొద్దిసేపు, కొద్ది కాలం అని ప్రభు వాయిదా వేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇంకా నువ్వు ప్రభు తట్టు తిరుగుతావని, ప్రభు ఎదుగు వస్తావని, మారు మనసు పొందుతావని, రక్షించబడతావని. నీ కొరకు, నీ కుటుంబాల కొరకు, లేక మన గ్రామాల కొరకు, మండలాల కొరకు, జిల్లాలు, రాష్ట్రాలు కొరకు, దేశాల కొరకు దేవుడు చేతులు చాపి దినమెల్ల కూడా పిలుస్తున్నాడట. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నా కుమారుడా, నా కుమార్తె,
నా మాట విను, నా ఆజ్ఞలు గైకొను అని ప్రభు పిలుస్తున్నాడు. ఆయన నీవేమి ఇవ్వగలదయ్యా, సమస్తం నీ కొరకు ఆయన త్యాగం చేశాడు. ఆయన ఎవరి జీవితాన్ని మన కొరకు త్యాగం చేశాడు. ఆయన ఎవరి రక్తాన్ని మన కొరకు చిందించారు. యేసు ప్రభువుల వారు ఎవరు రక్తం చిందించారు, ఎవరు దెబ్బలు తిన్నారు, ఎవరు ముళ్ళ కిరీటం ధరించుకున్నారు, చేతుల్లో కాళ్ళలో ఎవరు మేకులు పట్టించుకున్నారు. ఈ లోకంలో ఎవరైనా చేశారటువంటి త్యాగము? ఆలోచన చేయి. నీ ఇంటి వారు చేశారా నీ కొరకు? యేసు ప్రభు ఈ ప్రపంచ మానవాళి కొరకు ఆయన రక్తం చిందించాడు. ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఆయన. నీకు నాకు యుగ యుగాలు ఆయనతో ఉండే కృపను అనుగ్రహిస్తాను రమ్మంటున్నాడు దేవుడు. ఈ ఆత్మకు చావు లేదండి. దేవుని వద్దకు వెళ్ళాలి, తీర్పు జరుగుద్ది. ఉంటే యుగ యుగాలు నరకంలోనే ఉండాలి, లేక యుగ యుగాలు దేవుడితోనా మనం ఉండాలి. అక్కడ ఆకలి దప్పికైనా ఉండదు, ఎండైనా వడగాలి పైన ఉండదు. మహాశ్రమ నుండి వచ్చిన వారులారని ప్రభు పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు శ్రమలు ఎక్కువ అవుతున్నాయేమో, బాధలు ఎక్కువ అవుతున్నాయేమో, అనారోగ్యం ఎక్కువ అవుతుందేమో, ఆశీర్వాదం లేదేమో, సరైన పంటలు లేవేమో, సరైన రాబడి లేదేమో, వ్యాపారంలోని చదువులు రాణిస్తలేదేమో, భయపడద్దు. యోగు వలె నీవు నేను కూడా ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభుకి మహిమను చెల్లిందాం. మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. తద్వారా దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. అపవాది సంఖ్యల నుండి, సాతాను యొక్క ఉచ్చులో నుండి నిన్ను నన్ను తప్పించి ఆయన రాజ్యానికి వారసులుగా ప్రభు చేస్తాడు. కావున భయపడద్దు. ఎటువంటి సమస్య వచ్చినా, నిందలు వచ్చిన, అవమానం, ప్రభు కొరకు నిలబడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ శుక్రవారం ప్రార్థన చేస్తున్నాం. సాయంత్రం మాట కొద్దిమందిగా కూడి వస్తున్నారా? మీరు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలనే మనసు చాలా మందికి ఉండలేదు. ఏమంటే సమయాన్ని పాటించలేదు. ఆలోచన చేయండి, గమనించండి. నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు ఉండాలి. ఆలోచన చేయండి, గమనించండి. మరొక మాటను చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 21వ వచనము 241 పేజీ నెంబర్ చదవదు. దాని 12 గుమ్మములు 12 ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు ఆలోచన చేయండి. అక్కడ ఏ దేవాలయం ఉండదు. నిత్యము దేవుడే మనకు దేవాలయం. నీ హృదయమే ఒక దేవాలయం భూమి మీద ఉన్నప్పుడు ఆ హృదయంలోనికి ఎటువంటి చెత్త చెదారం వేస్తున్నావు నాకు తెలియదు. తినకూడదు తిని, తాకూడదు తాగి, అంటే మాట్లాడకూడదు మాట్లాడింది ఉంటామట. దేవునికి బాధ కలిగిస్తున్నావేమో. ప్రియ సోదరుడా, సోదరి, ఆలోచన చేయగమనించి. కావున దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. అక్కడ మందిరాలు కడదామంటే అక్కడ మందిరాలు ఏముండవు. ప్రియ దేవుని పరలోకంలో గొర్రె పిల్ల సంఘముగా మనమందరము దేవుని స్తుతిస్తూ రాత్రింపబడు నిత్య వెలుగులో ఉంటాం. ఆకలి తప్పు ఏమైనా అక్కడ ఉండదు. ఈ బాధలు ఏ కష్టము ఉండదు. అందుకని మహాశ్రమల నుండి వచ్చిన వారు ప్రభు పిలుస్తారట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. ఈ లోకంలో దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన సమస్తాన్ని అండి దేవుని కొరకు మనం ఏమన్నా ఖర్చు పెట్టగలుగుతున్నామా? సమయం ఇవ్వగలుగుతున్నామా? నీకు ఇచ్చిన బలాన్ని దేవుని పని కొరకు ఉపయోగిస్తున్నావా? ప్రియ సోదరుడా, సోదరి, ఆలోచన చేయొకసారి. ఇప్పుడు మనమే అంటే కొంతమంది జీవితాల్లో మార్పు అనేది కనపడతారు. ఎంతకాలం భూమి మీద ఉంటామో తెలుసు అనుకున్నారా వాళ్ళు? ఈ నూతన సంవత్సరం అంతా ఘనంగా సెలబ్రేషన్ చేసుకున్నారు. అమెరికా దేశం ఉన్నతమైన దేశం అండి, ఈ ప్రపంచ దేశాలన్నిటికంటే. ఆ కాలిఫోర్నియాలో ఉన్న వాళ్ళు ఉన్నతమైన స్థితి కలిగిన వారట. సినిమా యాక్టర్లు కానీ, లేక పారిశ్రామిక యాక్టర్లు కానీ,
చాలా డబ్బు సంపన్నం కలిగిన ప్రజలు కోట్ల కొలది విలువైన బిల్డింగ్లు అంటే అవన్నీ మాడి మసి అయిపోయిన ఈ రోజుని ఊహించారా ప్రియా దేవుని బిడ్డలారా? ఏం జరుగుతుందో రెప్పపాటిన భూమి మీద మనకి తెలియదు. కావున ఏమనుకుంటున్నాను అసలు దేవుడు అంటే భయం లేని భక్తిని చేస్తున్నారు కొంతమంది. జాగ్రత్త సుమా, దేవుడు ఎక్కిరింపబడడు. ఓ మనుషుడా, నువ్వేదైతే విత్తుతావు అదే పంటను కోస్తావు, జాగ్రత్త. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆయన వేరుగా ఉండి ఎంత సంపాదించినా వృధే. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనం లాభం అని చెప్తుంది బైబిల్. కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించుకోవచ్చు, బిల్డింగ్లు సంపాదించుకోవచ్చు, పొలాలు స్థలాలు సంపాదించుకోవచ్చు ఈ లోకంలో. కానీ దేవుడు సంపాదించుకోకుండా ఉంటే, దేవుని సన్నిధికి రాకుండా ఉంటే, దేవుని ప్రార్థన చేయకుండా ఉంటే, దేవుని కార్యాలలో ఆసక్తి లేకుండా ఉంటే ఏంటి ప్రయోజనం? ఎన్నున్నా నీ జీవితం ఒక సున్నా. ఇప్పుడు పరిస్థితులు చాలా చోట్ల అలాగే ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి ఎన్ని చోట్ల సభలు జరుగుతున్నాయో. ఈ కూటాలకి ఎంతోమంది తండోపతండగా ప్రజలు వెళుతున్నారే. నువ్వు నీ ఇంటిని విడిచిపెట్టవు, నీ పొలాన్ని విడిచిపెట్టవు, నీ వ్యాపారాన్ని విడిచిపెట్టవు, నీ ఉద్యోగానికి 2 రోజులు సెలవు పెట్టవు, అదే ఒంట్లో బాగోమని సెలవు పెడతావు, ఎక్కడికైనా వెళ్ళాలంటే సెలవు పెట్టి పెడతావు. కానీ దేవుని సన్నిధికి కూటాలకు వెళ్ళాలి అని సెలవు పెట్టేవాడు ఉన్నారా? కొంచెం పని మానుకొని వెళ్ళేవాడు ఉన్నారా? వ్యాపారం మానుకొని వెళ్ళేవాడు ఉన్నారా? కూటాలకి దేవుని సన్నిధి రావడమే కష్టంగా అయిపోతుంది. జగత్తా ప్రియ సోదరుడ సోదరి, ఏది విత్తుతావు అదే పంటను కోస్తామని బైబిల్ చెప్తుంది. కావున మరొక మాటను చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చూడండి. 7:17. ఏలయనగా సింహాసన మధ్యమందుండు ఆ గొర్రెపిల్ల వారికి కాపరి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఇప్పుడు కన్నీరు గారుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, వేదన చెందుతున్నావేమో ప్రియ సోదరుడా సోదరి, ప్రతి కన్నీటి నుండి దేవుడు విడిపించి నీ బాష్ప బిందువులను తుడిచివేస్తాడు. అండి, నీ కన్నీటి నీటిని తుడిచివేసి ఆనందంగా సంతోషంగా ఉంచుతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేయి, ఒక్కసారి గమనించు. ఉన్నాయి మానవులుగా ప్రతి వారికి ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక సమస్య ఉన్నది ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తులలో. కానీ అటన్నిటిని కూడా తుడిచివేస్తాడు. అంతేకాదు ఏమన్నాడు? దుఃఖము కానీ బాధ కానీ ఉండదు, ఇంకా అక్కడ ప్రలోభము అనారోగ్యము ఉండదు. ఈ లోకంలోనే కొన్ని కష్టాలు, దుఃఖము, అనారోగ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ రోజున మనం బ్రతుకున్నామంటే ఇది నీ కృప నాయన అనాలి. రేపు ఏం సంభవిస్తుందో తెలియదు. ఆకస్మికంగా ఎవరు చనిపోతారో, ఎవరు భూమి మీద ఉంటారో తెలియదు. వయసుతో నిమిత్తం లేదు ఈనాడు. చిన్న వయసా, యవన ప్రాయమా, నడి వయసా, వృద్ధాప్యమని ఆలోచన చేయండి, గమనించండి. కావున ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడే 22వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రకటన గ్రంథంలోని 22వ అధ్యాయము 2వ వచనం. ఆ పట్టణపు రాజవీధుల మధ్యను 22:2 ప్రకటన. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను, అది నెల నెలకు ఫలించుచుండెను. 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఆలోచన చేయండి. ఆనాడు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఆ ఆకులు ఒక ముద్దగా చేసి ఆ కుండ మీద వేశారు, తగ్గిపోయాడు. కానీ అక్కడ పరలోకంలో ఇటువంటి ఇంకేమీ ఉండవు. ఈ లోకంలోనే నేను
బలహీనత వచ్చినప్పుడు మందులు వేసుకుందాం. అవి ఆయుర్వేదం అవ్వచ్చు, హోమియోపతి అవ్వచ్చు, ఇంగ్లీష్ మెడిసిన్ అవ్వచ్చు, ఏమంటే ఏదైనా కావచ్చు. ఆనాడు కూడా ఆయన మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన జోరుపు ముద్ద ఆ పుండు మీద పెట్టడం జరిగింది. కావున అక్కడ అటువంటి ఏమి ఇంకా ఉండవు. ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ అనారోగ్యాలు, ఈ సమస్యలు, తెల్లారైదు ఉరుకులు పరుగుల జీవితం. బిడ్డలు లేవాలి, నగలకడనే వంట చేయాలి, క్యారేజీలు పెట్టాలి, అది డ్రెస్సులు సిద్ధపరచాలి, ఫీజులు కట్టాలి, కరెంట్ బిల్లులు కట్టాలి, ఇంటెందులు కట్టాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, కిరాణా తెచ్చుకోవాలి. ఇటువంటి ఇంకేముండవు అక్కడ. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేయండి, గమనించండి. ఆకలి దప్పులు లేని రాజ్యము, బాధలు కష్టాలు కన్నీరు లేని రాజ్యం అది. యుగ యుగాలు దాని గురించే కదా ప్రభు బిడ్డలంగా, క్రైస్తవులంగా ఈ ప్రయాసం అంతా కూడా ఆ పరలోకం గురించే. యుగ యుగాల ప్రభుత్వం ఉండడం కొరకే. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ప్రభు కొరకు యోగు వలె మనం నిలబడాలి, పౌలు వలె నిలబడాలి. దానియేలు వలె, షడ్రక్ మేషక్ వలె, లేక యేసు ప్రభు వారి శిష్యుల వలె నిలబడాలి. ఏమో ఎప్పుడు ఎటువంటి మరణం సంభవిస్తుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో భూమి మీద మనకు తెలియదండి. రేపు ఏమి సంభవిస్తుందో కూడా తెలియదు. దేనికైనా సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. ప్రభు నీ చిత్తమే. ఇందాక ఒక పాట పాడాను నేను. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తం. ఏమండి, ఆలోచన చేయండి, గమనించండి. కొన్నిసార్లు అననుకూల పరిస్థితులు వస్తూ ఉంటాయి జీవితంలో, కుటుంబంలో. సహించాలి, ఓర్చుకోవాలి. ప్రభా, ఎందుకు ఈ అనుమతి ఇచ్చావో, ఎందుకు నా జీవితంలో ఈ సంఘటన జరిగిందో అది నీకే తెలుసు ప్రభా. ఏది జరిగినా అది నా మేలు కొరకే. ఏం చేసినా నువ్వు నాకు మేలే చేస్తావు ప్రభా. నీ చిత్తమును నెరవేర్చే బిడ్డగా నన్ను చేయి తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. అంతేగాని శ్రమ వచ్చిందని కృంగిపోతే బైబిల్ చెప్తుంది, శ్రమ దినమున నువ్వు కృంగి నీడలు ఏమైపోతావు, చేత కాని వాడు అవుతావు. సామెతలు 24:10 చూస్తాం మనం. కావున ప్రియమైన దేవుడా, యోగుకి శ్రమలు వచ్చిన కృంగిపోలేదు. నేను కూడా కృంగిపోవద్దు. నిలబడదాం. ఈ భక్తులందరినీ మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం ఆయన పాదాల దగ్గర. ప్రభువే నీ ప్రతి బాష్ప బిందు నుండి విడిపిస్తాడు, ప్రతి కన్నీటి నుండి విడిపిస్తాడు. వేదం చెందుతున్నావేమో భర్త బట్టి, భార్యను బట్టి వేదం చెందుతున్నావేమో, కన్నీరు కాల్చిన బిడ్డలు బట్టి, మన జీవితాలు ఏంటని, లేక అనారోగ్యాన్ని బట్టి, సమస్యను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి కుంగిరిపోతున్నావేమో. ప్రియ సోదరుడా, సోదరి, కొద్ది కాలమే ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలు కొద్ది కాలమే. ప్రభు అంటున్నాడు, నీతిమంతులు మొరపెడతా ఉంటే ఇక కొద్ది కాలం, కొద్ది కాలం. ఇంకా నీకు రక్షించబడాలని ప్రభు ఇంత ఆలస్యం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాకడు ఎప్పుడో తెలియదు, కానీ మన పోకడు ఎప్పుడో తెలియదు. మన అన్ని విషయాల్లో సిద్ధపాటు కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. రండి, అక్కడే 22:5 కూడా చూద్దాం. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథము 5వ వచనం. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగయుగములు రాజ్యము చేయదు. అండి, రాత్రి ఇంకెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించు. అక్కడేమీ లైట్లు వేసుకోవాల్సిన పని. అంటే దేవుడి వెలుగు, వెలుగైన దేవుని కలిగి ఉన్నాం మనం. యుగ యుగాలు ప్రభుతో ఉంటాం. అక్కడ నిత్యము వెలుగే. రాత్రి అయినా చీకటి అయినా అక్కడ ఉండదు. భయపడద్దు.
ఇక్కడ పగలు అయిపోయినండి చీకటి వస్తుంది, చీకటి అయిపోయిన పగలు వస్తుంది, వెలుతురు వస్తుంది. కానీ అక్కడ ఇంకేమి ఉండవు, నిత్యం వెలుగే. ఈ బాధలు ఈ కష్టాలు ఏమి ఉండవు. అంటే నీ కుమార్తెను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో ప్రియ సోదరుడా సోదరి, నీ కుమారుని బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, లేక నీ మనవరాలు బట్టి బాధపడుతున్నావు, లేక నీ భర్తను బట్టి భార్యను బట్టి బాధపడుతున్నావేమో. కొద్ది కాలమే ఆ బిడ్డలు నువ్వు ఎలాగైతే ప్రభు దగ్గరికి వచ్చావో, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నావో, నీ బిడ్డలు కూడా దేవుని సన్నిధికి రావాలి. అప్పుడే వారి బాధలన్నీ కూడా తీస్తాడు దేవుడు. వారి ప్రతి బాష్ప బిందు నుండి తుడిచివేస్తాడు. ప్రభు దగ్గర రాకుండా దూరంగా ఉంటే దేవుడు ఎందుకు చేస్తాడు కార్యం? ఎవరికి ఆకలిస్తే వారే తినాలండి, ఎవరికి సమస్య ఉంటే వారే ప్రార్థన చేయాలి ప్రభు దగ్గర. చేస్తున్నావా ప్రియ సోదరుడా సోదరి? వస్తున్నావా ప్రభు దగ్గరికి? ఇంకా దూరం అయిపోతున్నావు ప్రభుకి. దూరం అయితే ఆయన ఏమీ చేయలేడు. ఆయన దగ్గరగా రావాలి. మనం వాళ్ళని బట్టి తల్లిదండ్రుల వేతన, బిడ్డలు బట్టి వాడు చెప్పిన మాట వినరు, మూర్ఖంగా మాట్లాడతారు. ఏమనంటే నేను చనిపోతాను, ఏదో తాగేస్తాను, లేదా ఫ్యాన్ గురేసుకుంటాను, లేదా గోదావరిలో పడిపోతాను, రైలు కింద పడిపోతాను, ఇలా బెదిరిస్తూ ఉంటారు పిల్లలు. ఏం చేయాలో తల్లిదండ్రులు తోచదు, నిద్ర పట్టదు, కన్నీరు ముందుగా ఏడుస్తూ ఉంటారు బిడ్డల జీవితాలను బట్టి. అనేక సంఘటనలు మేము చూస్తూ ఉంటాం, అనేకులు చెబుతూ ఉంటారు మేము ప్రార్థనలకు వెళ్ళిన కాడ. ప్రియ దేవుని బిడ్డ ఆలోచన చేయని గమనించండి. కావున మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు. యాకోబు రాసిన పత్రిక 4:8 ఉంటుంది. మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. దేవుని యొద్దకు రాకపోతే నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? నువ్వు దేవుని యొద్దకు రావాలి కదా. వస్తే నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో, నీ సమస్య ఏంటో ప్రభు చెప్పుకుంటే ప్రభు తీరుస్తాడు. నిన్ను బట్టి మీ అమ్మ రికమెండ్ చేస్తే అవదు, నిన్ను బట్టి నీ తండ్రి రికమెండ్ చేస్తే అవదు. ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచన చేయడం గమనించండి. అండి ఎవరికి దెబ్బ తగిలిందో వారే మందేసుకోవాలి, అప్పుడే తగ్గుద్ది. అలాగే ఎవరికి సమస్య ఉంటే వారే ప్రభు దగ్గర రావాలని మొరపెట్టాలి. నేను రాను అని అంటే దేవుడు కూడా నీ ఎందుకు రాడు. నీ సమస్యకు పరిష్కారం దొరకదు. ఆలోచన చేయడం గమనించండి. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు నా యొద్దకు రా, అప్పుడు నేను నీ యొద్దకు వస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయడం గమనించండి. ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో అది తప్పక వీడికి అందుకుని అంటున్నాడు, ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ విశ్రాంతిని కలుగు చేస్తుంది. ఏమండి? ఆలోచన చేయడం గమనించండి. కావున ప్రభు యొద్దకు వస్తావా? ఈ మధ్యాహ్న వేళలో ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నేను ఈ సమస్యలో ఉన్నాను, ఈ కష్టంలో, ఈ బాధలో ఉన్నాను, ఈ అనారోగ్యంలో ఉన్నాను, ఇంత కన్నీటితో ఉన్నానయ్యా, చెప్పుకోలేని బాధలు నా జీవితంలో, కుటుంబంలో ఉన్నాయి, నా వ్యక్తిగతంగా ఉన్నాయి. నువ్వు నాకు సహాయం చేయ ప్రభువా. నా ప్రతి బాష్ప బిందువుని తుడుస్తానన్నావు కదా, నేను వింటాను నీ మాట. నా కన్నీరు తుడవా. నన్ను అర్థం చేసుకునే దేవుడు ప్రభువా. నా ఇంటి వారు నన్ను అర్థం చేసుకోరు, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకునే దేవుడు, అపార్థం చేసుకునే దేవుడు కాదు. నిజమే, లోకం అపార్థం చేసుకుంటుంది, బంధువులు స్నేహితులు అపార్థం చేసుకుంటారు మనల్ని, కానీ దేవుడు అపార్థం చేసుకునే దేవుడు కాదు. అండి, ఆయన నీ మొరాలకించే దేవుడు. నీ కష్టాన్ని ఆయన అర్థం చేసుకుని నీకు విడుదల ఇచ్చే దేవుడు ఆయన. రండి మరొక మాటను చూద్దాం. 3వ వచనం కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 22:3 కూడా చూద్దాం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు
దానిలో ఉండదు. దేవుని యొక్కయు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఉంటుంది. అంటే ఇక మీద శాపగ్రస్తమైనది ఏది నీ ఇంట్లో ఉండదు, నీ జీవితంలో ఉండదు. ఎందుచేత మనం పరలోకంలో ప్రభు దగ్గర ఉంటాం కనుక. అందుకని అన్నాడు అక్కడ, ఏమన్నాడంటే ఇక మీదట శాపగ్రస్తమైనది దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండును. దేవుని సింహాసనం ఎదుట యుగయుగాల పరలోకంలో ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. కావున ప్రియ సోదరుడా సోదరి, ఇక మీదట శాపగ్రస్తమైనది కూడా నీలో ఉండదు. ఒకవేళ తల్లిదండ్రుల శాపం, లేక పూర్వీకుల శాపం, లేక నువ్వు చేసిన అక్రమం, అన్యాయం, అపవిత్రమైన కార్యాల శాపం ఇక ఉండదు. ఆలోచన చేయ, గమనించు. ఈ శాపం అంతా పోతుంది. యుగ యుగాలు దేవుని సింహాసనం ఎదుట ఆ పరలోకంలో గొర్రెపిల్ల దగ్గర మనం ఉంటాం. ప్రియమైన దేవుని గారు ఆలోచన చేయండి, గమనించండి. కావున ఈ యొక్క మధ్యాహ్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు తన లేఖనాల ద్వారాగా, తన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి అనేకమైన వచనాల ద్వారాగా మనతో మాట్లాడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. మరొక మాటను చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే. అబద్ధాలు ఆడేవారు దాంట్లో ప్రవేశించరు. నిషిద్ధమైనవి ఏమండి చేసే పనులు, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసేవారు ఆ పరలోకంలో ప్రవేశించలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్యాయం, అక్రమం చేసేవారు, దొంగతనాలు చేసేవారు, అబద్ధాలు ఆడేవారు, మోసం చేసేవారు, అన్యాయం చేసేవారు, అపవిత్రమైన కార్యాలు చేసేవారు. ఏమండి అది వ్యభిచారమే కావచ్చు, చెడ్డ పనులే కావచ్చు, డ్రగ్సే కావచ్చు. అక్కడికి అటువంటి వారికి తావే ఉండదు, ప్రవేశించలేదు ఆ పరలోకంలో. ఆలోచించండి, ఎంత చక్కని మాట. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. ఎవరైతే జీవ గ్రంథంలో పేరు ఉంటుందో వారు మాత్రమే ఆ పరలోకానికి వెళ్ళగలుగుతారు, ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించువాడేను దానిలో ప్రవేశింపరు. అబద్ధాలంటే వాడు దేవుని రాజ్యంలో వెళ్ళలేరు. చిన్నదానికి పెద్దదానికి అబద్ధం ఆడేస్తారు. అయ్యా ఎక్కడికి వెళ్ళామంటే ఇంట్లో ఉండే లేరని చెప్తారు. అండి అమ్మ ఎక్కడికి వెళ్ళామంటే ఎక్కడికో వెళ్ళారని పని మీద. జాగ్రత్త, నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఫలితం ఉండదు, పరలోకం చేరలేదు. ఎన్ని ఉపవాసాలున్నా ఫలితం ఉండదు, ఎంత బైబిల్ చదివినా ప్రయోజనం ఉండదు. జాగ్రత్త, వాళ్ళందరికీ ప్రవేశం లేదని ప్రభు బైబిల్ చెప్తుందండి. పరిశుద్ధ గ్రంథమైనా బైబిల్ తెలియచేస్తున్నది, నేను కాదు చెప్పేది. నువ్వెన్ని విషయాలు అబద్ధం ఆడుతున్నావు. ప్రతి చిన్నదానికి ఇంట్లో భర్తతో అబద్ధం, భార్యతో అబద్ధం, బిడ్డలతో అబద్ధం, బయట వాళ్ళతో అబద్ధం, సేవకులతో కూడా అబద్ధం ఆడుతూ ఉంటారు. జాగ్రత్త ప్రియ సోదరుడా సోదరి, ఆలోచన చేయడం గమనించండి. కావున మరొక మాటను చూద్దాం. అదే 21:4 వచనం కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చదవమా. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిందని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వీటిని చాలు. ఏముంటుందంటే అక్కడ దుఃఖమైనను ఏడ్పైనను. ఇక్కడే బిడ్డల గురించి చేసినా, భర్త గురించి చేసినా, భార్య గురించి చేసినా, కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, నేర్చినా ఇక్కడే. పంటలు పండలేదని, వ్యాపారం లేదని బాధపడినా ఇక్కడే. అక్కడ అటువంటి ఏమి ఇంకా ఉండవు. పరలోకంలో
యుగ యుగాలు ప్రభుత్వం మనం ఉంటాం. ప్రియమైన దేవుడా ఆలోచన చేయండి. గమని అందుకుని అన్నాడు అక్కడ, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు. అక్కడ మరణాలు ఉండవు. ఇక్కడే అండి ఈ లోకానికి వచ్చాం యాత్రికులకు పరదేశులుగా. ఇక్కడ యాత్ర ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఏమి కూడా ఉండవు. ఆలోచన చేయాలి, గమనించండి. ఏదో ఒక రోజు ఇక్కడ మరణం అవ్వాల్సిందే, అనగా దేవుని వద్దకో లేకపోతే నరకానికో వెళ్ళవలసిందే. మనం ఈ ఆత్మకు చావు లేదు. ఆలోచన చేయాలి, గమనించండి. కావున ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కావున ఇక్కడ అన్నాడు, ఇంకేమన్నాడు అక్కడ, తుడిచిన మరణం ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటి. మొదటి బాధలు, కష్టాలు, శ్రమలు ఇవన్నీ ముగించేశాను. ఇక్కడ అటువంటి ఏమీ ఉండవు. ఆ రాజ్యం కొరకే ఈ రాజ్యంలో ఇన్ని బాధలు, శ్రమలు, కష్టాలు. రండి త్వరగా నేను ముగిస్తున్నాను. ఇంకొక మాట 22:14 కూడా చూడండి. ప్రకటన గ్రంథం 22:14 వచ్చింది. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణం నుండి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణములో ప్రవేశిస్తారు. ఆ పట్టణంలో ప్రవేశించాలంటే ఈ భూలోకములో నువ్వు మారు మనసు పొంది రక్షించబడాలి. నీ పాప జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం, అక్రమైన అన్యాయమైన జీవితం, అబద్ధాలు, మోసాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే ఆ పరలోకానికి హక్కుదారులు మనం. అందుకని అన్నాడు, ప్రవేశింపరు, తమ వస్త్రములు ఉతుక్కును వారు ధన్యులు. ఏమండి, మురికైపోయిన నీ జీవితం, మురికైపోయిన బట్టలు ఉతుక్కుంటాం మనం. ఏమండి, అలాగా మురికైన బట్టలు వాషింగ్ మెషిన్లోనో లేకపోతే సబ్బు పెట్టి మళ్ళీ వాటిని ఆ మురికంతా పోయినట్లు బాగు చేసుకుంటున్నాం. కానీ నీ హృదయం పాడైపోతే, నీ తలంపుల ఆలోచన పాడైపోతే, నీ నడవడిక పాడైపోతే ఎవరైనా బాగు చేసే డాక్టర్లు ఉన్నారా ఇక్కడ? ఏమండి, ఆలోచన చేయండి. గుండె వ్యాధి వస్తే బాగు చేసే డాక్టర్ ఉన్నాడు, లేక ఏ వ్యాధులు వచ్చినా బాగు చేసే డాక్టర్ ఉన్నారు భూమి మీద. కానీ నీ పాప హృదయాన్ని బాగు చేసే డాక్టర్ ఈ లోకంలో లేడు. యేసు ప్రభువు ఒక్కరే నీ పాప జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడు. అందుకని అంటాడు అక్కడ, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించిన తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులు. నువ్వు ధన్యుడవు, ధన్యురాలు, మీ కుటుంబము ధన్యులు, ప్రభువుని కలిగి ఉండటం. అందుకనే బైబిల్ ఒకే మాట చెప్పింది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. మనం ఎంతో ధన్యులము. కావున ఈ ప్రకటన గ్రంథంలో నుండి ఇక అనేక మాటలు మనం విన్నాం. కావున ప్రియ దేవుని బిడ్డ, ఇక ఆకలైనను దప్పికైనను లేదు రాజ్యం అని. ఏమండి, ఇక కన్నీరు ఉండదు, నీకు బాధలు, కష్టాలు, అనారోగ్యాలు అక్కడ ఉండవు. కావున ఈ లోకంలో తినే తిండి బట్టి, త్రాగే నీళ్ళు బట్టి అనారోగ్యాలు రావచ్చు, సమస్యలు రావచ్చు. యోగు వారి వలె నిలబడదాం, దానియేలు, షడ్రక్, మేషక్ వలె, అపోస్తలుడైన పౌలు గారి వలె, ఇంకా యేసు ప్రభువు వారి శిష్యుల వలె మనం ప్రభు కొరకు నిలబడదాం. ప్రభు బట్టి కృపను మనందరికీ అనుగ్రహించి ఆయన పరలోక రాజ్యంలో మనందరినీ చేర్చును. ప్రార్థన చేసుకుందాం.